పాకిస్తాన్ ఎంత దరిద్రపు దేశం అంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చినప్పుడు అక్కడికి ఆహార ధాన్యాలు పంపిస్తే ఆన్ ద వే పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళాల్సి ఉంటే పాకిస్తాన్ అది తీసుకుని మేము ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇస్తామని మనం ఇచ్చిన ఆహార ధాన్యాలను తీసుకుని వాళ్ళ బ్యాగుల్లో పోసి వాళ్ళు ఇచ్చినట్టుగా బిల్డప్ చేసినటువంటి నీచాతి నీచ దేశం. అదే సందర్భంలో ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చిన ఆహారాన్ని నొక్కేసిన దేశం. ఇలాంటిది ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు, ఇంత దరిద్రపు దేశం. కానీ దాని అదృష్టం, దాని భౌగోళిక స్వరూపం ఓ పక్కన రష్యాకి, ఇరాన్కి, చైనాకి, ఆఫ్ఘనిస్తాన్కి వీటన్నిటికీ మధ్యలో ఉండేటప్పటికి అమెరికా లాంటోడు ఎప్పుడైనా బేస్ కావాలంటే యూరప్ దేశాలకి, నాటో దేశాలకో, ఈయూకో కావాలనుకున్నప్పుడు అక్కడ పనికొస్తుందని వాళ్ళు ఎంత వెదవలైనా వాళ్ళని కాపాడుకొస్తున్నారు. అట్లాగే ప్రపంచంలో ఎక్కడున్న తీవ్రవాద సంస్థల అడ్రస్లైనా కావాలంటే పాకిస్తాన్ ఇస్తుంది, ఎందుకంటే వీళ్ళే పెంచి పోషించారు కాబట్టి. వీళ్ళకి డబ్బులు ఇగానే ఏ పనైనా చేసి పెడతారు, కావాలంటే వాళ్ళ అమ్మను కూడా అప్పచెప్పేస్తారన్న అంత దరిద్రులు పాకిస్తాన్ వాళ్ళు. అందుకని ఆ పాకిస్తాన్ని కాపాడుకొస్తుంటుంది అమెరికా, యూరప్ దేశాలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే శ్రీలంకకి పంపించినటువంటి ఆహార ధాన్యాన్ని బాగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అబ్బా పాకిస్తాన్ నుంచి ఇప్పుడు శ్రీలంకలో తుఫాను భారీగా వస్తుంది కదా, దానివల్ల నష్టపోయి మునిగినటువంటి ప్రాంతాల వాళ్ళకి ఆహారం అంటూ పాలపొడని మిగతాయి. తెరా చూస్తే అందులో ఉన్నటువంటిది పాకిస్తాన్ మంత్రి గారే పెట్టినటువంటి దాంట్లో ఫోటోల్లో చూస్తే అది పూర్తిగా ముక్కిపోయినవి, పాడైపోయినవి ఉన్నాయి. అంటే 2024లో ఎక్స్పైర్ అయిపోయిన వాటిని ఇప్పుడు పంపిస్తున్నారు. అంటే వీళ్ళు ఎలాంటి దరిద్రులు, ఎలాంటి ప్రచారం చేసుకుంటారు అన్నటువంటి విషయం అర్థమవుతుంది.